రజాకార్స్ మూవీ రక్తంతో రాసిన చరిత్ర నీటితో తడిపి తుడిస్తే చెరిగేది కాదు. రజాకార్స్ గన్ను నుంచి విడుదలైన బుల్లెట్టు, కత్తి చివర పొదును కంటిన రక్తం వాళ్ళ అకృత్యాలకు, నిజాం నిరంకుశ పాలనకు నిదర్శనం. నిజాం మ్యూజియంలో ఉన్న కత్తులు కటారులు చూసి అక్కడ ఫోటోలు దిగి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని ఈ జనరేషన్కి అసలు వాళ్ళు చేసిన అకృత్యాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా రజాకార్స్. పంట పండించుకునే చాలా సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని 1947 to 1948లో రజాకార్స్ చేసిన అకృత్యాలను తెరకెక్కించిన సినిమా రజాకార్స్. స్టార్ క్యాస్ట్ లేక సరైన ఆదరణ పొందలేకపోతున్న ఒక చిన్న సినిమా, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఒక మంచి సినిమా. ఈ మూవీ భారతదేశ చరిత్ర పుటల్లో బుక్కుల్లో రాయకుండా దాచిన రక్తపు చరిత్ర, నిజాం పరిపాలన, దారుణ కృత్యాలకు గురైన హిందువుల దయనీయ చరిత్ర, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్ర, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకునే తెలంగాణ బిడ్డల రక్తాన్ని నదిలా ప్రవహించిన చరిత్ర. ఈ మూవీ ఖచ్చితంగా దేశంలో ప్రతి ఒక్కరూ చూడాలి. మన తెలుగు రాష్ట్రాల్లో